కర్తవ్యం. కాకపోతే ఔరంగజేబ్ అనే వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఎలా అయితే చంపారో సినిమాటిక్ లిమిటేషన్స్ వల్ల, సెన్సర్ బోర్డు వల్ల వాళ్ళు కూడా పూర్తిగా చూపించలేకపోయారని చెప్పి నా నమ్మకం. రోజు ఆయన నో చెప్తారు, ఫస్ట్ ఆయన కొట్టడంతో స్టార్ట్ చేశారు. ఒళ్ళు హూనం అయిపోయేది. క్యామెల్స్ ఉంటాయి కదా, క్యామెల్స్ లో రివర్స్ లో కూర్చోబెట్టి క్లౌన్ లా డ్రెస్ చేసి ఊరంతా తిప్పేవాళ్ళు. ఊర్లో ఉండే ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, ఇది రిక్వెస్ట్ కాదు, ఇది చెప్పిన మాట వినకపోతే వాళ్ళకు కూడా పడుతుంది. శంభూరా ఇట్లా వస్తారు, అతన్ని మీరు రాళ్లతో కొట్టాలి అని జనాలతో రాళ్లతో కొట్టించారు. అతన్ని సూదిగా ఉండే ఐరన్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కాల్చి అతని కనుగుడ్లలో తోశారు. 2 కళ్ళు లిటరల్ గా పీకేశారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు, నీ మతాన్ని వదిలే, నన్ను నీ రాజులా ఒప్పుకో అని. ఆయన నోటి నుంచి అదే మాట. అతని ఒంటి మీద యూరినేట్ చేశాను. నేను చెప్తుంటేనే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం లేదు, అతని స్పిరిట్ ని చంపేద్దాం. ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అయినా ఎక్కడో దగ్గర ఫిజికల్ గా లొంగుతాడు, లొంగేదాకా లాగుదాం. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ని వాడి ఒంటి మీద నుంచి చర్మాన్ని పీకేశారు. పీకేసిన చర్మం మీద కొరడా దెబ్బలతో కొట్టేవాళ్ళు, దాని మీద ఉప్పు చల్లేవాళ్ళు. అయినా సరే నో అనే మాటే వినబడేది ఔరంగజేబ్ కి. బహుశా దానివల్ల నిద్ర కూడా పట్టేది కాదేమో. ఏ నాలుకతో అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ నో అంటున్నాడో ఆ నాలుకని పీకేయమని చెప్పి ఆ నాలుకని పీకేశారు. అంత ఇరిటేట్ చేసింది ఆ నో. చివరికి తుది శ్వాసని విడిచేదాకా మాట తప్పలేదు, మతం మార్చలేదు. తండ్రి నేర్పిన ధర్మం అంత ఊరికే వదిలేసుకోరు ఎవరు. 40 రోజుల టార్చర్ తర్వాత 12th మార్చ్ చనిపోయారు ఆయన. నేను శంభూరాయ్ దేహాన్ని మీరు దహనం చేయగలిగారు, ఆయనకి సరైన అంతిమ నివాళి కూడా ఇవ్వలేదు. నదిలో పడేశారు, ముక్కలు ముక్కలుగా చేసి, పాటలుగా ఒంటిని కట్ చేసి.